గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సిరి వెంకట్ యూ హిట్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు తోటకూర చేయబోతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాము. ముందుగా కందిపప్పు ఒక చిన్న గ్లాసులో కడిగి ముందుగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, ఇవన్నీ ఐటమ్స్ ఫ్రెండ్స్. టమాటో, అల్లం, కచ్చా దచ్చుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పోపు కోసం కొంచెం ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవేమో పప్పులో వేసుకుందాం. టమాటో, పచ్చిమిర్చి. ఇది ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న తోటకూర. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్, కారం, పసుపు, కొద్దిగా నెయ్యి. అంతే ఫ్రెండ్స్. తయారీ విధానం చూద్దాము. పసుపు కారం కొంచెం వేసుకుందాం. కొద్దిగా చిన్న ముక్కలుగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. టమాటోస్, పచ్చిమిర్చి, తోటకూర కడిగి శుభ్రంగా కరివేపాకు, కొత్తిమీర. పోపులో కొంచెం పెట్టుకుందాం. దీనిలో కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం వాటర్ పోసుకోండి. ఆల్రెడీ పప్పులో వేసాం కదా నానబెట్టేటప్పుడు. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకుందాం. 4 or 5 విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు, గళ్ళుప్పు వేసుకుని పప్పు గుత్తితో రుబ్బుకోండి ఫ్రెండ్స్. మంచిగా మెదుపుకోండి. పోపు పెట్టుకోవడానికి నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి అయితే పప్పు హెల్దీ అని చెప్పి వాడుతున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకోండి. చెప్పాను కదా ఫ్రెండ్స్. కొద్దిగా మెంతుకోండి. పసుపు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్లో. శుభ్రంగా నీట్గా రుబ్బు పెట్టుకున్న పప్పుని ఇప్పుడు పోపులో వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకుందాం. అంతే ఫ్రెండ్స్. రెడీ. పప్పు తోటకూర ఎంతో టేస్టీగా, రుచిగా, హెల్తీగా ఉండే గుమగుమలాడే పప్పు తోటకూర కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో బిగినర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.